హలో అండి, ఏంటి మూటముల్లా సర్దుకున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? పిక్నిక్ వెళ్తున్నామండి. సండే కదా, కొంచెం చిల్ అవుదాం అని చెప్పి. సో ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం, మా డే ఎలా స్పెండ్ చేసాం అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను. జీన్స్ మూవీలో సాంగ్ ఉంది కదా, వారంలో 5 రోజులు శ్రమకి జీవితం, వారంలో 2 రోజులు ప్రకృతికి అంకితం అని చెప్పి. మా వారు ఐటీ ఫీల్డ్ కాదు కాబట్టి మాకు 2 రోజులు అయితే రాదు హాలిడే, ఓన్లీ 1 డే, దట్ ఈస్ సండే. సో సండే మేము పిక్నిక్ అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఒక్కళ్ళమే కాదులండి, ఒక్కళ్ళం వెళ్తే ఏం బాగుంటుంది, ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీ మెంబర్స్తోనో వెళ్తేనే కదా సరదాగా చిల్ అవ్వగలం. సో ఫ్రెండ్స్తో ఇవాళ అవుటింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం, ఎలా స్పెండ్ చేసాం అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మాటికి పక్కకెందుకు చూస్తున్నాను అనుకుంటున్నారా? ఎవరో ఒక అమ్మాయి వచ్చింది సర్వే అని చెప్పి, అదేదో కుల గణాంకన సర్వేనో సంథింగ్ ఏదో ఉంది. ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో మా వారైతే అవన్నీ చెప్తూ ఉన్నారు, అందుకే అటు చూస్తూ ఉన్నాను అనమాట. సరే ఇంకా నేను సరదాగా అలా ఫోన్ తీసుకెళ్ళి క్యాప్చర్ చేస్తుంటే, మేడం మా ఫేసెస్ చూపించొద్దు, అలా చూపిస్తే మా జాబులు పోతాయి అంటుంది. అదేంటో నాకు అర్థం కాలేదు, చేసేది గవర్నమెంట్ వాళ్ళ సర్వేనే కదా, అలా చూపిస్తే ఏం ప్రాబ్లమో ఏమోలండి, ఎవరి ప్రైవసీ వాళ్ళది కదా. సో ఇంకా అందుకని జస్ట్ అలా అయితే కొంచెం క్యాప్చర్ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ మా పనులన్నీ అయిపోయి రెడీ అయిపోయాం, ఇంకా వెళ్ళటమే అనమాట లేటు. పిల్లలు ఆల్రెడీ రెడీ అయిపోయి కిందకి దిగేస్తున్నారు. నేనైతే ఈ వాటర్ క్యాన్ ఫిల్ చేసుకుని ఇంకా కిందకి వెళ్ళటమే. ఇంకా పిక్నిక్ అంటే ఉంటుంది కదా, ఫుడ్, వాటర్, మ్యాట్స్ ఇవన్నీ. సో కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకున్నాము. వారం అంతా కష్టపడేది వారాంతంలో చిల్ అవ్వడానికి అంటారు కదా, అలా ప్రతి వీకెండ్ ఎంజాయ్ చేయలేకపోయినా నెలలో ఒక్క వారం అన్నా ఎక్కడికో దూరం వెళ్ళక్కర్లేదండి, జస్ట్ మన ఊర్లో మన కాలనీలో ఉండే ఒక పార్కుకి వెళ్ళినా కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అట్లా కుదిరినప్పుడు మెయిన్గా నేచర్తో టైం స్పెండ్ చేయడం అన్నది చాలా మంచి విషయం అండి. తెలియకుండానే మన స్ట్రెస్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, చాలా రిలీఫ్ అయిపోయి రిఫ్రెష్ అయిపోతాం అనమాట. సో ఈ వీకెండ్ మేమైతే ప్రకృతిలో టైం స్పెండ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ప్యాకింగ్ అంతా అయిపోయింది. సరే గులాబీ చెట్టుకి ఒక పువ్వు పూసిందనమాట, అది పెట్టుకుందామని కట్ చేశాను. జనరల్గా ఎక్కువ కొయ్యను, చెట్లకే ఉంచుతాను, ఎప్పుడన్నా అలా చూసి పెట్టుకోవాలనిపించినప్పుడు అలా కోసేస్తూ ఉంటాను. ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా చెప్పాను కదా పిక్నిక్ అని, మరి అక్కడికి ప్లేట్స్, గ్లాసెస్ ఇలాంటివన్నీ అవసరం అవుతాయి కదా, అంటే ఫుడ్ తినడం కోసం. సో వాటి కోసం ఇక్కడ ఆగామన్నమాట. అలాగే డ్రైవ్ కొంచెం ఎక్కువసేపే ఉంటుంది, మరి డ్రైవ్ బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏదో ఒకటి నోట్లో నవరేస్తూ ఉండాలి కదా. సో కొంచెం స్నాక్స్ కూడా తీసుకుంటా ఉన్నారు పిల్లలు, ఇంకా అందుకని ఆగి తీసుకుంటూ ఉన్నాము. డ్రైవ్ని ఎంజాయ్ చేయాలంటే మంచి పాటలతో పాటు నోట్లో నవరేయడానికి ఏదో ఒక మ్యాథ్ ఉంటే బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా డ్రైవింగ్లో ఫుడ్ ఏదో ఒకటి తినుకుంటూ పాటలు వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళటం. సో ఇంకా నేనైతే వాతావరణం చల్లగా ఉంది కదా, స్వీట్గా తినాలనిపించలేదు, కొంచెం కారంగా కావాలనిపించి కురుకురే తెప్పించాను. మా వారైతే అరుస్తూ ఉన్నారు, పిల్లలకి చెప్పడం పోయి నువ్వే ఇలా పిచ్చితులు తింటావా అని. ఏదోలేండి, వన్స్ ఇన్ ఏ వైల్, అసలు రేర్ అంటే రేర్ అనమాట. ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది కురుకురే తిని. సో ఎందుకో తినాలనిపించి ఇంకా అది తెప్పించాను. ఇంకా మా పిల్లలు నాకు ఇష్టమైన కిట్ క్యాట్ కూడా తెచ్చేశారు. సో యమ్మీగా స్నాక్స్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి ఓఆర్ఆర్ ఎక్కక్కర్లేదు, బట్ మాకు ఒక ఐటెం కావాలి. సో దానికోసం ఓఆర్ఆర్ అయితే ఎక్కెళ్తూ ఉన్నాము. ఓఆర్ఆర్ మీద డ్రైవ్ అయితే నాకు ఎంత ఇష్టం అంటే అసలు చెప్పలేనండి. ఎందుకంటే ఎక్కడ బ్రేక్స్ ఉండవు, చక్కగా స్మూత్గా వెళ్ళొచ్చు. అలాగే చుట్టుపక్కల వ్యూ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, ఆ బిల్డింగ్స్ కానీ ఆ చుట్టూ ఉన్న నేచర్ కానీ. నాకైతే అసలు ఓఆర్ఆర్ మీద డ్రైవ్ అంటే చాలా ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తాను. ఇంకా నచ్చిన పాటలు పెద్ద సౌండ్ పెట్టుకుని వెళ్తూ ఉంటాం అనమాట. చూసారా ఎంత బాగా అనిపిస్తుందో, అదేదో చాలా బాగుంటుంది ఈ ఓఆర్ఆర్ మీద డ్రైవింగ్ ఫీల్ మాత్రం. అనుకోకుండా ఓఆర్ఆర్ కూడా ఎక్కేసామన్నమాట ఇంకా లాంగ్ డ్రైవ్లో భాగంగా. అంటే మాకు కావాల్సిన ఐటెం కోసం ఎక్కాంలేండి, అదైతే అలా సడన్గా అన్ప్లాన్ మధ్యలో అనుకుని ఇంకా అలా వెళ్ళాము. దేనికోసం అనుకుంటున్నారా? ఇదిగోండి దీనికోసమే, ఫిష్ ఫ్రై కోసం వెళ్ళామన్నమాట. ఇది ప్లేసు హిమాయత్ సాగరా ఏదో, నేనైతే ఈ ఊరి పేర్లలో కొంచెం కన్ఫ్యూజన్ మాస్టరేనండి, అంత గుర్తుండవు. అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ ఫ్రెష్గా ఫిష్ పట్టి ఇలా ఫ్రై చేసి ఇస్తారనమాట. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఫిష్ డైరెక్ట్గా ఫిష్గా ఉంది, కొన్ని పీసులు, కొన్ని ఏమో బోన్లెస్ పీసులు అలా ఉన్నాయన్నమాట. మేమైతే పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారని బోన్లెస్ పీసులు తీసుకున్నాం. చాలా టేస్టీగా ఉంది ఫిష్ ఫ్రై మాత్రం. జంగిల్ సఫారీ నీతోనే మాట్లాడుతున్నా కోతి, అలా లేదు, మనకి బిహెచ్ఎల్ లాగానే అనిపిస్తుంది.
ఇంకా ఫిష్ ఫ్రైని అయితే పార్సిల్ చేయించేసుకుని ఫైనల్గా మేము వెళ్ళవలసిన ప్లేస్కి అయితే వచ్చేసామండి, గండిపేట లేకు. ఇంకా లాస్ట్ టైం కూడా దీనికోసం వచ్చాము. ఇంకా ఎప్పటి నుంచో అసలు ఇంతవరకు మేము హైదరాబాద్ వచ్చి నేను వచ్చి 17 years కదా, ఇంతవరకు గండిపేట లేక్ అయితే వెళ్ళలేదు. లాస్ట్ టైం ఫ్రెండ్స్తో పాటు వచ్చాము, బట్ ఆ రోజు మా బ్యాడ్ లక్ ఏంటంటే అది క్లోజ్ ఉందనమాట. ఫైనల్గా అప్పుడు అనుకున్నాం ఇలా మళ్ళీ ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీస్తో వద్దామని చెప్పి. సో ఇంకా అలా ఆ కోరికనైతే ఇలా ఫుల్ఫిల్ చేసాం అనమాట. ఇంకా అందరం కలిసి వచ్చేసాము ఈ వీకెండ్ గండిపేట లేక్కి. ఇక్కడ ఏంటంటే లోపల పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయిందంట. ఇంకా సండే కదా, దట్టు టూ మచ్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా కార్తీక మాసం కదా, సో బాగా క్రౌడ్గా ఉందన్నమాట. ఇంకా అందుకని వెహికల్స్ అన్నీ బయటే అన్నారు. అయ్యో అనుకుని ఇంకా ఉన్నవన్నీ లగేజ్లు పట్టుకుని బయలుదేరాము. అయితే ఇంక ఇక్కడ ఏంటంటే అడగందే అమ్మాయినా పెట్టదన్న సామెత ఉంది కదా, సో అట్లా పెద్దవాళ్ళు సామెతలు ఊరికే పెట్టరని మేమైతే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాం, ఇలా లగేజ్ ఉందండి కొంచెం కష్టంగా ఉంది, ఒక్క కార్నన్నా లోపలికి పంపించండి అని. పాపం ఆయన అయితే మా బాధలు చూసి కరుణించారనమాట. సో ఒక్క కార్ని లోపలికి అలౌ చేస్తున్నారు. ఇంకా తీసిన లగేజ్ అంతా మళ్ళీ ఆ ఫుడ్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఒక కార్లో అయితే పెట్టేశాము. సో అట్లా మనం అడగాలన్నమాట, అడగకుండా కామ్గా ఉంటే ఏది జరగదు, అడగాలి, అడిగితేనే ఏదైనా వస్తుంది. ఇంకా అలా ఒక కార్లో లగేజ్ అంతా పెట్టేసి జెంట్స్ అంతా వెళ్తూ ఉన్నారు. ఇంకా పిల్లలం మేము మాత్రం బైవాక్ వెళ్తూ ఉన్నాం. ఎంత బాగుందోనండి, చాలా క్లీన్గా ఉంది ఈ ప్లేస్ మాత్రం. వాక్వే కూడా చూసారు కదా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంక ఇదైతే కేటీఆర్ గారు ఇనాగ్రేట్ చేసినట్టున్నారండి. నేను అది క్లియర్గా చదవలేదు కానీ మా పాప అంది. చాలా అంటే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది గండిపేట లేక్ మాత్రం. వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అనమాట. చక్కగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చిల్ అవ్వచ్చు. ఇదైతే 11 to 6 ఏమో టైమింగ్స్ ఉందండి, కరెక్ట్గా గుర్తులేదు కానీ, బట్ 6 తర్వాత కూడా ఇంకా అలౌ చేస్తూ ఉన్నారు. మెయిన్గా ఇదిగోండి కార్తీక మాసం కదా, ఎక్కడ చూసినా మంచి కోలాహలంగా ఉంది. పిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, భోంచేసేవాళ్ళు భోంచేస్తున్నారు, డాన్స్లు వేసేవాళ్ళు వేస్తున్నారు, ఇంకా ప్లేయింగ్ కార్డ్స్, తంబోలా రకరకాలండి. అసలు భలే సందడిగా ఉందిలే అదంతా ప్లేసు. కార్తీక మాసం వనభోజనాలు అని చెప్పి ఇలా ఒక బ్యానర్ పెట్టుకుని పెద్ద మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకుని మరీ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళైతే. అబ్బా చూడగానే భలే హాయిగా అనిపించేసింది. ఇది కదా కావాల్సింది, ఇంత జోష్గా కదా ఉండాల్సింది ప్లేస్ అనిపించి చక్కగా లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఇంకా మాకు జెంట్స్ అందరూనేమో ఆ లగేజ్ అంతా తీసుకెళ్ళి ఇంకొక దగ్గర పెట్టేసి ఒక ప్లేస్ అది చూసి వచ్చారనమాట. సో ఇంకా మేము కూడా వెళ్తూ ఉన్నాము ఇంకా ఆ ప్లేస్కి. ఒక కార్నర్ అది చూసుకుని చక్కగా ఇంకా అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేద్దామని చెప్పి. మన మూడ్ స్వింగ్స్ లాగా ఒక్కొక్కసారి మనకి ప్లేస్ ఏమో చాలా కామ్గా ఉంటే ఇష్టం అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో ఇలా కోలాహలంగా ఉంటే ఇష్టం అనిపిస్తుంది కదా. సో అట్లా చాలా మంచిగా ఒక జాయ్ఫుల్ మూడ్ అయితే వచ్చేసింది అక్కడికి వెళ్ళగానే. ఇంకా ఫుడ్ అయితే మేమేం కుక్ చేయలేదండి, ఎందుకంటే కొంచెం ఆ రెస్ట్ ఉండాలని చెప్పి. ఇంకా సరే కంప్లీట్గా డేని కొద్దిగా ఎంజాయ్ చేయాలని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను జస్ట్ జ్యూసును ఎగ్స్ ఇచ్చేసాను అనమాట, అంతే. ఇంకా ఫుడ్ తిరిగి బయటే కదా, ఇంకా సో ఆ రోజు కంప్లీట్ నాకు రెస్ట్ అనమాట, వంట అన్నది ఇదే లేదు. ఇంకా బిర్యానీ, ఫిష్ ఫ్రై, అంటే మేమైతే నాన్ వెజే క్యారీ చేసామండి. అందరూ నాన్ వెజ్ తింటాం కాబట్టి ఇబ్బంది లేదు. సో సండే ఇంకా నాన్ వెజ్ అనమాట, బయట అంతా ఫుడ్ తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా ఇదిగోండి ఒక ప్లేస్ దొరికేసింది. ఇంకా నేనైతే ఇంట్లో నుంచి మ్యాట్ అది తీసుకొచ్చాను కదా, ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా తెచ్చారు కానీ బట్ అవి సరిపోలే అని ఇంక ఇది పెద్దది ఒకటి ఉంటే ఇంకా ఇదైతే తీసుకొచ్చేసాము. అవన్నీ అక్కడ పెట్టేసి సో అలా ఇంకా బిర్యానీ, చికెన్ స్టార్టర్, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఇలా యమ్మీ ఫుడ్తో అయితే అందరం ఎంజాయ్ చేసాము సండే లంచ్ని. ఇంకా నేనైతే క్యాప్చర్ చేయలేదన్నమాట, ఎందుకంటే టైం లేదు, మేము వెళ్ళడమే లేట్గా స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయింది, అందరూ ఆకలితో ఉన్నారు. సో ఫస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేసేద్దామని చెప్పి ఇంకా ఫుడ్ని అయితే తినేసాము. ఇంకా తినేసాక మళ్ళీ ఇదిగోండి అన్ప్యాకింగ్ అనమాట, ఎక్కడక్కడ ప్యాక్ చేసి ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి కదా చుట్టుపక్కల ఏముందా అని చెప్పి. ఇంకా భోజనం అయిపోయాక మొత్తం ఆ నేచర్ని అంతా చక్కగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ సన్సెట్ అవుతూ ఉంది. ఇంకా కాసేపు అలా తిరిగేసాక ఇంకా గేమ్ అనమాట, ఇంకా తంబోలా ఆడుకుందామని చెప్పి ఇంకొక ప్లేస్లో కూర్చుని ఇంకా ఆడుతూ ఉన్నాము. ఇలా ఫ్రెండ్స్తో నేచర్లో టైం స్పెండ్ చేస్తే అస్సలు తెలియదు టైము ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అన్నది. సో ఆ డే అంతా కాసేపు లాంగ్ జర్నీ, ఇక్కడ చక్కగా ఈ నేచర్లో టైం స్పెండ్ చేయడం, ఇలా ఫ్రెండ్స్తో చిల్ అవటం, అసలు సండే మాత్రం చాలా బాగా అనిపించింది. ఒక మంచి రిలాక్స్డ్ సండే ఫీలింగ్ వచ్చింది. దట్టు ఏంటంటే వంట పని కూడా లేదు కదా, చాలా బాగా అనిపించింది అనమాట సండే మాత్రం. చూసారా సన్సెట్ అయితే అవుతూ ఉంది, ఇంకా అందరూ ఫోన్లు తీసుకుని అక్కడే ఉన్నారనమాట క్యాప్చర్ చేసుకోవడానికి. చాలా బాగుందండి. ఆ సన్ చూసారా రిఫ్లెక్షన్ వాటర్లో, ఇంకా అది డైరెక్ట్గా చూస్తేనే ఆ ఫీల్ని ఎంజాయ్ చేయగలం అనమాట. మొక్కలు
వాటరు, ఈ రెండు మనిషిని చాలా కూల్ చేసేస్తాయండి నాకు తెలిసి. అలా ఈ నేచర్తో టైం స్పెండ్ చేయడం మాత్రం ఈ వీకెండ్ చాలా బాగా అనిపించింది. ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అంటారు కదా, అలాంటి ఫ్రెండ్స్ అనమాట మేమందరం. అపార్ట్మెంట్లోనేనండి, నైబర్సు. ఇంకెక్కడికి వెళ్ళినా అలా కలిసి వెళ్తూ ఉంటాం, అలా ట్రిప్పులు వేసుకుంటూ ఉంటాం. ఇంక ఇప్పుడు పిల్లలు పెద్ద అయిపోయాక వాళ్ళ చదువుల రీత్యా కొంచెం తగ్గిపోయాయి, కానీ వాళ్ళు చిన్నప్పుడైతే చాలా బాగా మంచిగా చాలా ట్రిప్స్ ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా అలా రిటర్న్ అవుతూ ఉంటుంటే దారిలో నాకు ఇదిగోండి ఇది కనిపించింది, బఠానీ పూలు. మీలో ఎంతమందికి తెలుసు, నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఇదైతే నా చైల్డ్హుడ్లో చూసి మళ్ళీ ఇప్పుడే చూసాను, ఈ మధ్యలో నేనైతే అసలు ఎక్కడా చూడలేదు. చూడగానే భలే అనిపించింది, ఎంత అందంగా ఉంటాయోనండి ఆ పువ్వులు అయితే. ఇది వింటర్లోనే ఎక్కువ వస్తాయి అన్నమాట ఫ్లవరింగ్. నాకైతే బాగా గుర్తు, మా ఇంటికి దగ్గరలో ఉండేది. నేనైతే చిన్నప్పుడు వాటితో బొకేల్లా కూడా తయారు చేశాను. చాలా బాగా అనిపిస్తాయి, ఆ గ్రీను ఆ పింకు చూడగానే ఒక మంచి ప్లెజెంట్ లుక్ ఉంటుంది అనమాట. ఆ పువ్వుల్ని చూడగానే చిన్నప్పుడు అలా బొకేలు తయారు చేసేదాన్ని, నాకు చూడగానే అది గుర్తొచ్చేసి బాగా అనిపించింది. ఇంకా రిటర్న్ అవుతూ ఉంటుంటే సిగ్నల్ దగ్గర ఆగాము. ఇంకా కాలేజ్ కాదు, ఆ పిల్లలు కూడా పిక్నిక్ వెళ్ళి వస్తూ ఉన్నట్టున్నారు. మేము జనరల్గా ఒకసారి ఊరికే హాయ్ చెప్పామన్నమాట. అసలు ఎంత బాగా మాట్లాడారంటే ఆ పిల్లలు, హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్, హాయ్ అక్క అని చెప్పి అందరినీ పలకరిస్తూ, అందరూ ఒకళ్ళిద్దరు కాదు పిల్లలందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. అదే అనిపించింది, మనం ఎదుటి వాళ్ళకి ఏది ఇస్తే అదే మనకి తిరిగిస్తారని. మేము హ్యాపీగా వాళ్ళని విష్ చేసాము, వాళ్ళు మా హ్యాపీనెస్ని డబల్ చేస్తూ అంత బాగా మాట్లాడారు. చాలా బాగా అనిపించిందండి. టోటల్గా సండే మాత్రం ఏమంటారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసాం అనమాట. చాలా బాగా అనిపించింది ఆ సండే. ఇంకా ఫుడ్ తీసుకెళ్ళిన ఫుడ్డే మిగిలిపోయింది, సో నైట్ డిన్నర్ కూడా అదే అనమాట. ఆ రోజు కంప్లీట్గా కుకింగ్కి నాకు రెస్ట్, అలాగే బాడీకి రెస్ట్, మెయిన్గా బ్రెయిన్కి రెస్ట్ అనమాట. చాలా స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది ఇలాంటి అవుటింగ్లు మాత్రం. డైలీ మన లైఫ్లో ఉండే పనులే కదా, అప్పుడప్పుడు ఇలా కొంచెం బ్రేక్ తీసుకుని ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ చిల్ అయ్యామనుకోండి, చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అయితే. చూసారా బాహుబలి, లేడీ బాహుబలి మా ఫ్రెండ్స్ అయితే అలా కొన్ని క్యాప్చర్ చేసింది. చాలా ర్యాండమ్గా బాగా తీస్తుంది పిక్స్ అవి. అలా తను కొన్ని తీసిన కొన్ని పిక్స్, మా పెద్ద పాప తీసిన కొన్ని పిక్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా ఈ పిక్సే కదండి మనకి మెమరీసు. తర్వాత ఎప్పుడు చూసుకున్నా కూడా అదే స్మైల్ మన ఫేస్లో వస్తుంది అనమాట వాటిని చూసుకుంటూ ఉంటుంటే. సో ఇలా చిన్న చిన్నవైనా సరే కొంచెం అలా వీకెండ్ని బయటకు వెళ్ళి కొంచెం అలా రిఫ్రెష్ అవుతూ ఉన్నాం అనుకోండి, లైఫ్ అన్నది బోర్ లేకుండా ఉంటుంది, ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఏమంటారు? సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీకెండ్ అయితే మేము ఇలా చిల్ అయిపోయాం ఫ్రెండ్స్తో కలిసి. సో మా వీకెండ్ అయితే ఇలా గడిచింది. మీ వీకెండ్ ఎలా గడిచింది? హోప్ మీరు అందరూ కూడా బాగా రిలాక్స్ అయ్యి ఉంటారనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారా పిక్స్ ఎంత బాగా తీసిందో కదా. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. కీప్ సపోర్టింగ్ మీ.